మూడు వచ్చినాయి జార్లు. ఇది చిన్నది ఒకటి, ఇది ఒకటి, అది దోశకి వేసుకునేది. చాలా ఇంకా పెద్దది కావాలా? చాలండి బాబు, సింపుల్గా. నేను ఎక్కువ కదండి, చట్నీలకు వాటికి అంతే. చేపలు కొట్టించుకుంటే అంతే, చేపలు చట్నీ మానేస్తాను. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైతే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు అయితే మన వీడియోస్ చూసి లైక్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ వీడియో ఏంటంటే జస్ట్ మార్నింగ్ రొటీన్ అనమాట. ఆ రోజు ఏమేం చేశాను ఏంటి అని చెప్పని, అలానే ఇంకా ఫెస్టివల్ వస్తుంది కదా అని చెప్పని ఒక్కొక్క రూము ఒక్కొక్క రోజు క్లీన్ చేసుకుందాము, డీప్ క్లీన్ అని చెప్పనని ఈరోజు మా వాడి రూమ్లో క్లీన్ చేశాననమాట. అంటే వాడి బట్టలన్నీ సర్ది మొత్తం అంతా నీట్గా ఇది చేశాను. సో అది చూపిస్తాను ఇందులోనే. ఇంకేంటంటే మార్నింగ్ ఈరోజు స్కూల్ ఉన్నింది మా అబ్బాయికి. సో ఇంకా పొద్దున్నే లంచ్‌కి జస్ట్ ఊరికే రసం అన్నం కావాలన్నాడు. సో రసం చేసేసాను. తర్వాత చేసుకుందాంలే మేము అని చెప్పనని ఇంకా రసం పెట్టేసి దోస వేసి ఇచ్చాను వాడికి. మేమేమో ఉప్మా చేసుకున్నామన్నమాట మా ఆయనకి, నాకి. సో ఇంక వాడికి లంచ్ పెట్టి ఇచ్చేద్దాము అని చెప్పని ఇంకా లంచ్ పెట్టేసేసి బ్యాగ్ ఇచ్చేసి పంపించేస్తే ఇంకా ఆ తర్వాత మన పని చేసుకోవచ్చు కదా అని చెప్పానని పంపిస్తున్నాను. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే స్కూల్ టైమింగ్ మార్చారు, మార్నింగ్ చాలా ఎక్కువ ఉంటుందని చెప్పని 9కి అని చెప్పారు కదా. సో కొంచెం లేట్గా లేస్తున్నాము. సో అందుకని తొందరగా పంపించేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇచ్చేసాను. ఇంక వాడే వెళ్ళిపోతున్నాడు. ఇక్కడి నుంచి బాయ్ చెప్పాలి. మళ్ళీ బాల్కనీ సైడ్ వెళ్తే గన కింద కనిపిస్తాడనమాట సైకిల్లో వెళ్ళేటప్పుడు. అక్కడికెళ్ళి కూడా బాయ్ చెప్పాలనమాట. సో ఇంక వాడిని పంపించేసి వచ్చాను. వచ్చాక చూడండి ఆడెళ్ళిపోయాక ఎలా ఉంటదంటే మాది కిచెను మరీ గందరగోళంగా ఉంటది. శనగింజలు ఇలా వేయించి పెట్టేసుకున్నాననమాట. అంటే 1 వీక్‌కి సరిపడేలాగా సాటర్డే గానీ, లేదంటే ఫ్రైడే నైట్ గానీ అలా వేయించి పెట్టేసుకుంటాను. ఫ్రైడేనే దోసపిండికి రెడీ చేసి పెట్టేసుకుంటాను. ఫ్రైడే నైటే గ్రైండర్‌కేసుకుంటాననమాట. మళ్ళీ ఆ వీక్ అంతా వచ్చేలాగా. సో ఇంకా రసం పెట్టేసేసి స్నాక్స్‌కి అని చెప్పి వాటర్ మిలన్ కావాలంటే సర్లేని ఇంక వాటర్ మిలన్ పెట్టేశాను. లంచ్‌కి కాకరకాయ ఫ్రై చేద్దాంలే, రసము కాకరకాయ ఫ్రై అని చెప్పానని ఇంకా అన్నీ అక్కడ పెట్టుకొని ఉన్నాననమాట. ఒక్కొక్కటి తీసుకుంటూ అన్నీ అటు బాల్కనీలో గిన్నెలన్నీ బాల్కనీలో వేసాననమాట. నిన్న పనమ్మాయి రాలేదు. సో నిన్నవి కూడా కొన్ని ఉన్నాయి. ఈరోజువి అన్నీ ఎక్కువైపోతాయిలే ఇక్కడే సింక్‌లో అని చెప్పానని ఇంకా బాల్కనీలో వేద్దామని ఇంకా అన్ని బాల్కనీలో అక్కడ వాష్ ఏరియా వస్తదనమాట కిచెన్ పక్కన మాకు. అక్కడ వేసేస్తే తను వచ్చి క్లీన్ చేసేస్తది. సో ఇంకా అక్కడ అన్నీ అటువైపు వేస్తూ ఉన్నాననమాట. ఇంకా నిన్న గ్రైండర్‌కి దోసపిండి వేసాను అన్నాను కదా, ఆ గ్రైండరు అన్నీ అక్కడే ఉన్నాయన్నమాట. ఇంకా ఇవి కూడా అన్నీ తీసుకెళ్ళి అక్కడ వేసేస్తే కొంచెం క్లియర్ అవుతుంది కదా అదే అని చెప్పానని వేస్తూ ఉన్నానన్నమాట. అన్నీ నిన్నటివి ఈరోజువి అన్నీ చాలానే ఉన్నాయి పాపము. అంటే నిన్న నాకు ఆఫీస్ వర్క్ ఉండి కుదరలేదనమాట అన్నీ కడుక్కోవడానికి. కొన్ని అవసరమైనంత వరకు కడుక్కున్నాను, మిగతావి అంతే ఉంచేసాననమాట. ఇదిగోండి ఇంకా పల్లీ చట్నీ చేశాను, ఉప్మా చేద్దాము అని చెప్పానని ఉప్మా కూడా చేసేసాననమాట. ఇదిగోండి తిరువాత పెట్టేసేసి వేయించాను. ఇంకా ఉడుకుతూ ఉంటుంది కదా, మిగతా పనులు చేసుకోవచ్చు అని చెప్పానని ఇంకా దానికి కూడా పెట్టేశాను అనమాట. ఇక్కడ పాలు పెట్టాను. ఆ రోజు టీ పొద్దున్నే తాగలేదనమాట. అదే చెప్పాను కదా లేట్‌గా లేసాము అని. ఇంకా టీ అది చేసుకుంటా ఉంటే లేట్ అయిపోతుందిలే అని చెప్పని టీ ఏం తాగలేదు. జస్ట్ పాలు పెట్టేసి తిన్న తర్వాత తాగామనమాట. ఇంకా అప్పటికి ఆ అమ్మాయి కూడా వస్తుంది కదా, అందరం ఒకేసారి తాగొచ్చులే అని చెప్పని మేము మా ఆయనకి నాకు పెట్టుకొని ఇంకా కొంచెం అంతే ఉంచాను. ఆ అమ్మాయికి కూడా పెడదాంలే అని చెప్పని ఇంకా మేము తినేసేటప్పటికి వచ్చింది తను. తర్వాత నేను ఇంకా ఫ్రైకి వాటికి వేసేద్దాంలే అంతలోపల అని చెప్పని ఫస్ట్ ఇవి కట్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపి ఒక 15 మినిట్స్ అలానే పెడితే కొంచెం చేదు తగ్గుతుందనమాట. అంటే కాకరకాయ నాకు అంత ఇష్టం ఉండదు, మా ఆయన తింటాడు బాగా. నా అంతకు నేనే అసలు కాకరకాయ తీసుకురాననమాట. కానీ ఇదే హెల్త్‌కి మంచిది అని చెప్పని అంటారు కదా, ఆ మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది అంటే దీన్ని బట్టే చెప్పొచ్చనమాట. సో అది ఇంకా అక్కడ ఫ్రైకి వేసేసాను. మళ్ళీ ఇంకా టీ పెట్టాననమాట. తినేసాము. ఇంకా అది కూడా ఫ్రైకి వేద్దాంలే అని చెప్పని ఒక పక్క టీకి పెట్టాను. ఇదిగోండి కిచెన్ అంతా ఎట్లా ఉందో, మార్నింగ్ అంతా అలానే ఉంటుంది నా కిచెను. ఎందుకంటే ఇంకా
ఈ బాక్సులు చేయాలి, అవన్నీ సర్దాలి. ఇంక మళ్ళీ నైట్ వరకు అటువైపు వెళ్ళకుండా మొత్తం అంతా మార్నింగే చేసేస్తాను. నైట్ ఓన్లీ టిఫిన్సే కాబట్టి అప్పుడు ఎళ్తాను అంతే. ఇంక మధ్యాహ్నం మళ్ళీ సపరేట్‌గా నా కోసం ఏమి వండుకోను రైస్ ఏమి. పొద్దున్నేనే మా వాడికి చేసేటప్పుడే కొంచెం ఎక్స్‌ట్రా పెట్టేసుకొని అప్పుడే చేసేసుకుంటాననమాట. ఇంకా అదే తినేస్తాను మధ్యాహ్నము. సో, ఇంకా ఈ ఉన్న చెత్తంతా కవర్‌లో ఏసి పెడుతున్నాను. కవర్‌లో ఏసి బయట పెట్టేస్తే ఈవినింగ్ వాళ్ళు కింద వాచ్‌మెన్ వాళ్ళొచ్చి తీసుకెళ్ళిపోతారనమాట. అది ఆడవాళ్ళకి ఎంత పని చేస్తా ఉన్నా ఏదో ఒకటి ఉంటూనే ఉంటది అంటారు గదా! సో, అదనమాట. ఇంకా ఈ సంక్రాంతి అయిపోయేసి ఊరు నుంచి ఇంటికొచ్చే ఇక్కడికి మళ్ళీ ఊరెళ్ళి హైదరాబాద్‌కొచ్చేంత వరకు అసలు ఖాళీనే ఉండదు. రోజు ఏదో ఒక పని ఉంటనే ఉంటది నాకైతే. ఇంక ఇదిగోండి ఇక్కడ కాకరకాయ ఇలా చేశాను. ఫస్ట్ జస్ట్ ఆనియన్ వేసి కొంచెం వేపేసి తర్వాత దాంట్లో ఈ ముక్కలన్నీ వేసి వేయించేసి శనగింజల పొడి జల్లేయడమే అనమాట. అంతే. ఇంకా ఈ వీక్ ఉంటాం అంతే. సాటర్‌డే ఏమో ఊరెళ్ళిపోతాము. తర్వాత మళ్ళీ పండగ అయిపోయినాక వస్తాము. అంతలోపల ఇంక ఇక్కడ గూడా క్లీన్ చేసుకొని ఎళ్దాము ఒకేసారి. మళ్ళీ వచ్చి అక్కడ చేసి, ఇక్కడ చేసి అంటే అలసిపోతాం గదా! అని చెప్పని ఇంక ఇప్పుడు అది గాక ఆఫీస్‌లో బాగా స్ట్రిక్ట్‌గా పెట్టారనమాట. కంపల్సరీ రావాలి అని చెప్పని. ఇంట్లో ఉండడానికి గూడా అవ్వదు. అక్కడికెళ్ళొస్తే ఇంకా ఆడ పనుంటది అని చెప్పని ముందే క్లీన్ చేసేసుకుందాము అని చెప్పని ఇంక మొత్తం ఇంకేమన్నా అవసరం లేనిటియి లేదంటే ఊర్లో ఏమన్నా అవసరమైనటియి కావాల్సినవి ఏమన్నా ఉంటే తీసుకెళ్ళడానికి తెలుస్తది గదా! మనం సర్దుతా ఉంటే అని చెప్పని ఇంకా ఈ వీక్ పెట్టుకున్నాను. అంటే ఒక్కొక్క రోజు ఒక రూమ్ అలాగా. ఈరోజు ఒక బెడ్‌రూము, రేపు ఒక మార్నింగ్ ఒక బెడ్‌రూము అలాగా చేసేద్దాంలే అని చెప్పని ఇంకా బీరువా సర్దాలి. బీరువా అయితే అసలు మామూలుగా గందరగోళంగా లేదు అలా ఉంది. ఇంక తను ఒక పక్క కడుగుతా ఉంది. నేను అన్నీ ఇంకా ఒక్కొక్కటి సర్దుకుంటా అలా వస్తా ఉన్నాననమాట. సర్దేసేసి ఇంక ఇదిగోండి ఆ అమ్మాయి కడిగి ఎళ్ళిపోయింది. అహా! ఇంకా కడగలేదు. కడుగుతా ఉంది. ఇంక నేను ఊరికే జస్ట్ ఇక్కడ తీసుకుంటా ఉన్నాను. ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూపిద్దాము అని. ఇదిగోండి కబోర్డ్‌లోని బట్టలన్నీ మొత్తం తీసేసి కిందేసాను. కొన్నేమో మంచం మీద పెట్టాననమాట. వాటిల్లో వాడు వదిలినేటివి లేదంటే మధ్య మధ్యలో ఒక్కొక్కటి ఒక్కొక్కసారి మారుస్తాడనమాట. అలా జేసి అంతా ఇది చేసి పెట్టేసాడు. సో, ఇంక అందుకని మొత్తం తీసేసాను. ఇంక ఇదేంటంటే మా హెల్పర్ వస్తది గదా! వాళ్ళకి ఎవ్రీ ఇయర్ అంటే సంక్రాంతికి జస్ట్ కొంచెం అమౌంట్ ఇస్తాం. అంటే మాకెంత తోస్తే అంత. కానీ 2, 3 ఇయర్స్ నుంచి ఏమంటుందంటే, "నాకు డబ్బులొద్దులే మేడం. మీకిష్టం వచ్చింది ఏదన్నా తనని అడుగుతాము. నీకేమన్నా ఇంట్లో కావాల్సినటివి ఏమన్నా ఉంటే చెప్పు తెచ్చిస్తాము" అని చెప్పని అలాగా లాస్ట్ ఇయర్ ఏమో కుక్కర్ కావాలన్నది. సరే అని కుక్కర్ తెచ్చిచ్చామనమాట. అంటే స్టీల్‌ది ఉంటది గదా! ప్రెషర్ కుక్కరు. అది కావాలంటే మా అక్క నేను కొంచెం అమౌంట్ ఏసుకొని తెచ్చిచ్చాము. ఈ ఇయర్ ఏమో మిక్సీ కావాలి మేడం మిక్సీ లేదు అని అంటే సర్లే అనని ఇంకా మిక్సీ తెచ్చిచ్చామనమాట. సో, అదే అడుగుతా ఉన్నాను. ఇది సరిపోతదా? లేదా? ఏంటి? అని చెప్పానని. సరిపోతది మేడం. నాకు గ్రైండర్ ఉంది. జస్ట్ చట్నీలకి ఏమన్నా చిన్న చిన్న మసాలాలకి వాటికి అంతేను అని చెప్పానని. సరే అని మళ్ళీ ఎళ్ళి కొంచెం రైస్ అవి ఉంటే ఇచ్చాను. తర్వాత ఎళ్ళి వాళ్ళ ఆయన్ని కూడా తీసుకొచ్చిందనమాట మేడము. ఇలా తీసుకొచ్చింది మనకి రా నువ్వు గూడా అని చెప్పని ఇద్దరొచ్చారు. ఇంకా అదే మేడంకి థాంక్స్ చెప్పు మేడం ఇచ్చారు అని చెప్పని చెప్తా ఉందనమాట. అడుగుతా ఉన్నాను. సరే మరి నేను ఇది యూట్యూబ్‌లో పెట్టనా? పెట్టొద్దా? అని చెప్పని అడిగితే పెట్టండి మేడం ఏముంది అందులో అని చెప్పని చెప్పిందనమాట. ఇంక ఇదిగోండి ఆళ్ళెళ్ళిపోయాక ఇల్లంతా మొత్తం క్లీన్ అయిపోయింది. కిచెన్ అంతా క్లీన్ చేసేసాను. తను గిన్నెలు కడిగే లోపల నేను ఈ గ్యాస్ గట్టంతా మొత్తం క్లీన్ చేసేసి అసల నీట్‌గా లేకపోతే అసలు ప్రశాంతంగానే ఉండదు. ఎంతైనా కొంచెం కిచెన్ అలా ఉంటే గాని ఇంట్రెస్ట్‌గా ఉంటది కదా! ఏదైనా వంట చేయడానికి గూడా అని చెప్పని గజిబిజిగా ఉంటే అసలు మూడ్ కూడా రాదు వంట చేయాలి అని చెప్పని అలా అనిపిస్తది. ఇదిగోండి ఇంక మొత్తం అంతా ఇలా క్లీన్ చేసేసి ఇల్లంతా ఎంత ప్రశాంతంగా ఉంటదో తనొచ్చి అంత మొత్తం క్లీన్ చేసేసాక మొత్తం అన్నీ సర్దేసుకొని ఎక్కడివి అక్కడ పెట్టేస్తే ఇల్లు నీట్‌గుంటే ప్రశాంతంగా అనిపిస్తది. ఇంకా యాక్చువల్‌గా ఈరోజు పూజ గూడా ఏం చేయలేదనమాట. సో, తను వెళ్ళిపోయాక తర్వాత స్నానం చేసుకొని ఇంక డైలీ ఆ అమ్మాయి ఎళ్ళాక పూజ చేసుకుంటాను. ఈరోజు ఇంకా చేసుకోలేదనమాట. ఇదిగోండి ఇక్కడ అన్నీ చూపిస్తున్నాను. కూరలు ఏమేం చేశాను. ఇంక పల్లీ చట్నీ కూడా కొంచెం మిగిలింటే తనకి కొంచెం ఇచ్చాను. ఉప్మా, చట్నీ తను తీసుకెళ్ళింది తినకుండా.
ఇంకా అవన్నీ అక్కడ పెట్టుకున్నాను మధ్యాహ్నానికి నాకు. నైట్‌కి ఇంకా రసము, ఫ్రై సరిపోతదిలే అని చెప్పని ఇదిగోండి చూడండి ఎంత నీట్‌గా ప్రశాంతంగా ఉందో ఇల్లంతా. సాయంకాలం మా వాడొస్తే మొత్తం మళ్ళీ యథావిధి తదారాజు అంటారు కదా! అలా అయిపోతదనమాట. ఒక చోట బుక్కులేస్తే, ఇంకో చోట బ్యాగు, ఇంకో చోట వాటర్ బాటిల్, బట్టలు ఎక్కడివి వదిలినటివి అక్కడ వదిలేసేయడము. అస్సలు మెయింటైన్ జెయ్యరు. ఇద్దరిద్దరే మామూలుగా గూడా గాదు. మా వాడు అంతే, మా ఆయన అంతే. సో, ఇంకా అవన్నీ వాళ్ళేసినవన్నీ మనం ఎత్తుకోవడము, సర్దుకోవడం ఇదే సరిపోతది. ఇదిగోండి టేబుల్ జూడండి అసలు ఏముండదు దాని మీద వాళ్ళొచ్చేంత వరకు ఎక్కడివి అక్కడే ఉంటాయి నీట్‌గా. ఇంకా వీళ్ళొచ్చారు అంటే ఇంకా మామూలుగా ఉండదనమాట. ఇంక ఇదిగోండి ఇవన్నీ ఇలా ఉన్నాయి గదా! వీటిలన్నిటిని సర్దాలనమాట. అన్ని మడతలు పెట్టేసి, మొత్తం అసలు ఒక్కటి కూడా మడతలు లేవు. ఏ రోజు ఆ రోజు వాష్ చేసిన తర్వాత నేను మడతలు పెట్టేసి, మొత్తం నీట్‌గా పెట్టేసాననమాట. అంటే వాడి రూమ్‌లోకి రోజెళ్లి మనం చూడలేం గదా! ఎలా పెట్టాడు ఏంటి అని చెప్పానని. ఇంకెప్పుడో ఎళ్లి చూసినప్పుడు చూస్తే గాని అసలు పిచ్చ కోపమొచ్చేస్తది. కానీ కంట్రోల్ చేసుకోవడము, సైలెంట్‌గా ఉండడము. ఆ తర్వాత మనకి టైం కుదిరినప్పుడు ఇదిగోండి బెడ్ మీద గూడా కొన్ని ఐరన్ చేసినవున్నాయి. కొన్ని చేయాల్సినవున్నవి. బీరువాలో పెట్టేటివి ఉన్నాయన్నమాట శారీస్ అవి. కొంచెం ఆ బీరువా గూడా ఈరోజే సర్దేసుకుందాంలే. తర్వాత ఒకరోజు కిచెన్, ఇంకో రోజు 2 బెడ్‌రూమ్‌లు ఆడికి సరిపోతాయి అని చెప్పని బీరువా పని గూడా ఈరోజు పెట్టుకుందామని ఇంకా అవి గూడా అంతే పెట్టాను. సో, ఇంకా ఆ రూమ్ మా అబ్బాయి వాళ్ళ రూమ్ సర్దేసిన తర్వాత బీరువాను సర్దుకోవాలి. అసలు ఎంత సర్దుతా ఉన్నా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. ఇంక మళ్ళీ అది గాక వైకుంఠ ఏకాదశి వస్తుంది గదా! సో, పూజ రూమ్ గూడా సర్దుకోవాలనమాట. చాలా రోజులవుతుంది ఈ మధ్య 1 మంత్ దాకా అయిపోయిందనుకుంటా పూజ రూమ్ అంతా సర్దేసి. ఇదిగోండి మొత్తం ఆ మంచం మీద ఉన్న బట్టలన్నిటిని సెపరేట్ చేసేసాను. ఎప్పుడు ఇంతే పెడతాను. షర్ట్స్ అన్నీ ఒక పక్క, హుడీస్ అన్నీ ఒక పక్క, షార్ట్స్, ట్రాక్ ప్యాంట్స్ ఇలాగ అన్నీ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి పెడతాను. అయినా గూడా మొత్తం మళ్ళీ గజిబిజి చేసి గా కలిపేసాడనమాట. అవి ఇవి అన్నీ. యూనిఫార్మ్ అన్నీ ఒక ర్యాక్‌లో పెడతాను. కానీ అక్కడ అస్సలు ఉంచడు. మళ్ళీ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఆ ప్యాంట్లు ఇదిగోండి ఇవి జీన్స్ అన్నీ ఒక చోట పెడతాననమాట. అంటే అవి అప్పుడప్పుడు ఏసుకునేటివి ఇక్కడ నార్మల్‌గా ఏసేసుకుంటాడు. ఇంకా ఊర్లకి అలా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అన్నట్టు బీరువాలో పెట్టేసాననమాట. ఇంక లేదంటే అవి గూడా పాడు చేసేస్తాడని చెప్పని కొన్ని బీరువాలో పెట్టుకుంటాను. కొన్ని మాత్రం ఇంక అక్కడే పెట్టేసాను. ఇదిగోండి ఈ షార్ట్స్ అన్నీ అసలు ఎప్పుడు 1, 2 వాడతాడు అంతే. ఎప్పుడు చూసినా అవే వేసుకుంటా ఉంటాడు ఎన్నున్నా గనుక. కానీ అన్నీ వాడడనమాట. వాడికి బట్టలు అసలు పోనే పోవు. ఎంత వేసుకుంటా అన్నా వాడు ఫస్ట్ యూకేజీలో ఉన్నప్పుడివి గూడా ఇంకా ఉన్నాయన్నమాట. కానీ టైట్ ఏమి అవ్వలేదు. షార్ట్ అయిపోయాయన్నమాట. హైట్ పెరుగుతారు గదా! సో, అలాగా ఇంక అందుకని కొన్నేమో పక్కన పెట్టాను. అసలు మంచి మంచి జీన్స్‌లు, షర్ట్స్ బాగా పొట్టయిపోయినాయి. ఇంకా అవి మా వాచ్‌మెన్ వాళ్ళ అబ్బాయికి వేసుకుంటారనమాట. అంటే ఇంతకు ముందే అడిగున్నాననమాట. మీరు వేసుకుంటారు అంటేనే ఇస్తాను, లేదంటే లేదు అని చెప్పని. లేదు మేడం వేస్తాను, మా అబ్బాయికి బావుంటాయి, ఏం చినిగిపోలేదు కదా, మంచిగున్నాయి, షార్ట్ అయ్యాయి అంతే అని చెప్పని ఇంక తీసుకెళ్తదని. ఇంక అందుకని అవి కొన్ని పక్కన పెట్టాను. ఇవేమో షర్ట్‌లన్నీ చెక్ చేసుకుంటాడనమాట ఫస్టు బావుందా, బాలేదా అని చెప్పని ఐరన్ చేసినవి. బాలేకపోతే తీసేసి మళ్ళీ దాంట్లోనే దూర్చేసాడనమాట. అలా చేసినవి ఇందాక చూపించినవి. సో, ఐరన్ చేపిద్దామని అవి కూడా పక్కన పెట్టాను. ఇంకా కిందున్నవేమో మాసిపోయినేటియి. అంటే ఆల్రెడీ యూజ్ చేసినవి కూడా మళ్ళీ దాంట్లోనే పెట్టేసాడనమాట. ఇంకా అయి పక్కన పెట్టాను. ఇవేమో అదే మా హెల్పర్ వాళ్ళ అబ్బాయికి ఇద్దామని అయి పక్కన పెట్టాననమాట. ఇంక ఇదిగోండి మొత్తం అన్నీ ఇలా సర్దేశాను. ఎంత సర్దినా మళ్ళీ 2, 3 రోజులు అంతే. మళ్ళీ తర్వాత మళ్ళీ యథాప్రకారం మార్చేస్తా ఉంటాడంతే. ఇంక ఇదిగోండి అది ఒకటి సర్దాను. ఇంకా అటుపక్క ఇంకో కబోర్డ్ ఉంది. దాంట్లో ఏమో బెడ్‌షీట్స్ అన్నీ పెట్టుకుంటాననమాట. ఇంకా అది కూడా సర్దేసుకున్నాను. అదేం చూపియలేదు. అంతే ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా. లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.